మూసీ నదిని తీసుకొచ్చిండు. మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి 1,50,000 కోట్లు దేనికి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటది. డీపీఆర్ అని ఉంటది. మరి నువ్వు డీపీఆర్ పెట్టి దానిలో ఇగో ఆకాశ హర్మ్యాలు గివి కడతా, ఇక్కడ ఈ వంతెనలు కడతా, మొత్తం మురికి నీళ్ళు పైనుంచెల్లి పోతే కింద నుంచెల్లి మంచి నీళ్ళు పోయేటట్టు చేత్తా, లేదా గోదావరి నుంచెల్లి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పారేటట్టు చేత్తా అని చెప్పేసి ఇవన్నీ చెప్తాన్నావు కదా! మరి దాని గురించి ఒక డీపీఆర్ తయారు చెయ్యి. డీపీఆర్ ఉండది. ఏది ఉండది. ముచ్చట్లు చెప్పాలే. పక్కపొంటి ఉన్నటువంటి పేదల ఇల్లు కూలగొట్టాలే. ఆ పేదల ఇల్లు కూలగొట్టి పెద్దోని దగ్గర నుంచెల్లి వసూలు చేయాలి. ఇది హైడ్రా తర్వాత మూసీ సుందరీకరణ పేరుతోని రేవంత్ రెడ్డి చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు. 1,50,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయాలి. ఇది స్టార్ట్ అయ్యేటట్టు లేదు కదా! ఇక మళ్ళీ ఇప్పుడు ఎటు పోయిండు? ప్రాణహిత చేవెళ్ళ తమ్మిడిహెట్టి దగ్గరికి పోయిండు ఇప్పుడు. ఆ దానిలో చేస్తే దానిలో 50,000 కోట్లు ఉంటే దానిలోకెళ్ళి కాంగ్రెస్ అంటేనే 30% కమిషన్లు అని చెప్పేసి నీ మంత్రులు అంటాళ్ళు, నీ ఎమ్మెల్యేలు అంటాళ్ళు. నీ ఎమ్మెల్యే గాని ఒక ఆయన ఉంటాడు. ఇక్కడ మన తుంగతుర్తి ఎమ్మెల్యే. ఆయన చెప్తాను డైరెక్ట్ ఏమని చెప్తాను? కమిషన్లు ఇవ్వకపోతే పనులు ఎత్తలేరని చెప్పి చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రం లోపల ఉన్నది. నువ్వు అటుముఖన కమిషన్లు ఇచ్చడానికి పైసలు ఇస్తావే, అందుకోసమే కావచ్చు మాకు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. 11,000 కోట్లకెళ్ళి నాకు ₹100 వచ్చేకెళ్ళి ₹30 నేను ఇస్తానా? ఈయన కాబట్టే మాకు ఇస్తలేడు. అట్లా మూసీ సుందరీకరణ పేరుతోని ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళతోని ఇవన్నీలో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పోగేసుకొని దానికెళ్ళి 30-40% తీసుకుంటే ఎంత? 60,000 కోట్లు, 2,00,000 కోట్లు అంటే 60,000 కోట్లు జేబులు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ నీ యొక్క కేల్ కథమైపోయింది. నీ రాజకీయ జీవితం కూడా కథమైపోయింది. ఎందుకంటే విద్యార్థుల దగ్గరే మంచి పేరు లేదే, నిరుద్యోగుల దగ్గర మంచి పేరు లేదే, రైతుల దగ్గరికి పోతే బండబూతులు తిడతారు. ఒక మైకులు పెట్టాలంటే మా యూట్యూబ్ అన్నలు, మా ఛానల్ అన్నలే వాళ్ళే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చెవులు మూసుకుంటారు వినలేక బీప్ సౌండ్ పెడితే కూడా గట్టిగా వినబడుతుంది. ఎందుకంటే గంతఘోరం తిడతారు. రైతుల పరిస్థితి అట్లున్నది. తర్వాత ఇల్లు కూడా కొడితే మొన్న వెలుగు మాటలు చూస్తే ఇక్కడ మూసినది పక్క పంట చూస్తే వాళ్ళు ఇట్లకు నువ్వు 100 జన్మలైనా కానీ నీ పాపం పోదని చెప్పి తిడుతున్నారు. అట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ని తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో చూపెడుతున్నావు. మొన్న 400 ఎకరాలు హెచ్సియుది కబ్జా చేయాలని చూస్తేవి, ఇటుముఖాన్ని నీ అన్ని వెళ్తున్న ఓయూ భూములు అటు కేయూ భూములు కబ్జా చేయబడుతుంది. ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడితే దానికి నకిలీ పట్ట తయారు చేయాలి. నీ అన్నదమ్ములు వచ్చి దానికి మంచి పంచనామా లెక్క దాన్ని నిర్వహించాలి. దానికి ఏంటిది ఫెన్సింగ్ వేయాలి, దానికి ఫ్లాట్లు కొట్టాలి, అమ్మాలి. గిది నీ పరిస్థితి. నువ్వు ముఖ్యమంత్రి అయిందే దోచుకోవాలి, దాచుకోవాలి, ఇక్కడి నుంచి ఉడాయించాలి.